ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లకు నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి చంద్రబాబు వెన్నుపోటు 2 ఏళ్ల పాలనకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కథం తొక్కుతూ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. బోమన అభినయ్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళు అయింది, ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు 2 ఏళ్ళు అలవిగాని హామీలతో ఆయన అధికారంలోకి వచ్చారే తప్ప ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారు. సూపర్ 6 అన్నటువంటి పేరుతో రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేశారు. విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో రిక్తహస్తాలు చూపారు. నిరుద్యోగులకు భృతి ఇస్తానన్నటువంటి 3,000 రూపాయలు గాలికి ఎగిరిపోయింది. 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తానన్నారు, ఆ ఊసే లేదు. రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్నారు, దాని కథ గోవిందార్పణం. ఇలా ప్రతి రంగానికి చెందినటువంటి వాళ్ళందరికీ కూడా పంగనామాలు పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు అనంటే మేము చెప్పిన ప్రతి హామీని అమలు చేశామని చెప్తున్నారు. ఏం అమలు చేశారు మీరు? ఎక్కడ 100% మీరు అమలు చేసింది? వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు, వాలంటీర్లను ధరివేశారు. ఎలాంటి రోజులు ఇంతకు మునుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండేది? ప్రజలకు నేరుగా వాళ్ళ ఇంటి వద్దనే ప్రభుత్వ సర్వీసులన్నీ అందేటివి, వాటిని మీరు ధ్వంసం చేశారు. దీనిగా మీరు సంబరాలు చేసుకుంటున్నది? ప్రజల్లో మీ పట్ల, మీ పాలన పట్ల విపరీతమైనటువంటి అసహనం ఉంది. మీరు ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ఏవైతే చెప్తున్నారో అబద్ధాలు, వాటిని ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, మహిళలు పాల్గొని వీటిని జయప్రదం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇదే తిరుపతి వేదికగా ఆయన సభ నిర్వహిస్తా ఉన్నారు, ఏదో సాధించామని చెప్పి, ఏ విధంగా చూడాలంటారు? కేవలం ఆయన చేసినటువంటి చూపించినటువంటి ప్రగతి ఏంటంటే గతంలో కంటే కూడా ఇప్పుడు ప్రజల్ని బాగా మోసం చేయడంలో ప్రగతి సాధించారు. ఆయన మహిళలని దగా చేయడంలో ప్రగతి సాధించారు. విద్యార్థులను పూర్తిగా మోసం చేయడంలో ప్రగతి సాధించారు. ఇవి చెప్పుకోవడానికే మీరు సభలు ఏర్పాటు చేస్తున్నారు తప్ప మీరు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశారా లేదా అన్నది మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు విప్పి చెప్పే ధైర్యం మీకుందా అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు, ప్రజలకు అన్యాయం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.